సార్ టీ సార్. మేడం టీ మేడం. సార్ టీ సార్. సార్ ఇదిగోండి సార్ షుగర్ లేని టీ మీకు. థ్యాంక్స్ రా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సార్. ఇదిగో కొంచెం. థ్యాంక్ యూ సార్. సార్ ఎందుకు సార్ ఇలా డబ్బులు ఇచ్చి పోలీసు వాళ్ళు పరుగు తీస్తారు? సార్ నాకు 50 ఏళ్ళు దాటాయి. నాకు షుగర్ అని మా ఇంట్లో వాళ్ళే మర్చిపోయారు. కానీ ఈ రాము ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. అందుకే సార్. సార్ మీరు టీ త్వరగా తాగి గ్లాస్ ఇవ్వండి సార్, నాకు చాలా పని ఉంది. టీ ఇవ్వడమే కదండి ఈ పని, అంతకన్నా ఇంకేం పని ఉంది నీకు? అది కాదు సార్, ఈ జెండాలన్నీ అమ్మడానికి కొనాను సార్. వీటిని మధ్యాహ్నంలోగా అమ్మేయాలి. 4 దాటితే ఎవరు కొనరు సార్. ఈ దేశాన్ని బాగా అర్థం చేసుకున్నావురా. పైకి వస్తావు పో. థ్యాంక్స్ సార్. వస్తాను సార్. ఉంటాను సార్. చెప్పండి పోలీస్ కంట్రోల్ రూమ్. సార్ మా ఇంటికి 2 ముసుగు దొంగలు వచ్చి డబ్బు నగలు దోచుకుపోయారు సార్. తుపాకులతో బెదిరించి డబ్బు నగలు తీసుకెళ్లిపోయారు సార్. ఇంట్లో ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు సార్, కానీ నా పెన్షన్ డబ్బు మొత్తం తీసుకెళ్లిపోయారు సార్. త్వరగా రండి సార్. మీ అడ్రస్ చెప్పండి. నెంబర్ 15 సెకండ్ స్ట్రీట్, ఎన్టీఆర్ నగర్, కొత్తపేట. ఏం భయపడకండి, 5 నిమిషాలు పోలీసు అక్కడికి వచ్చేస్తారు. హలో పోలీస్ కంట్రోల్ రూమ్ చెప్పండి. సార్ సడన్ గా మా ఇంట్లోకి 2 ముసుగు దొంగలు వచ్చి డబ్బు నగలు దొంగిపోయారు సార్. తొందరగా రండి సార్. ఇప్పుడే కదా సార్ మాట్లాడాం, పోలీసులు వచ్చేస్తారు. లేదు సార్, నేను ఇప్పుడే మీకు ఫోన్ చేస్తున్నాను సార్. ఎన్టీఆర్ నగర్ నెంబర్ 15 సెకండ్ స్ట్రీట్ కొత్తపేట కదా. సార్ నేను డాక్టర్స్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను సార్. పోలీసులు వస్తున్నారు సార్, కంగారు పడకండి సార్. ఆగస్టు 15 గణతంత్ర దినమైన ఈ రోజుని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న విద్యార్థులారా, ఈ శుభదినాన సార్ స్వాతంత్ర దినాన్ని తప్పుగా గణతంత్ర దినం అంటున్నారు. దీనికే ఇలా అంటున్నాం. మొన్న శ్రీశ్రీ గారి జయంతికి మహాప్రస్థానం రాసింది వేమన గారు అన్నాడు, మరి దానికి ఏమంటావు? ఇదొకటి చెప్పు ఉమా. ఉమా ఇప్పుడే గణతంత్ర దినం అని మొదలు పెట్టారు. జెండా ఎగరేయడం పూర్తయ్యాక మంచి వజ్రం చేప కొని పంపిస్తానులే. ఏంటయ్యా సార్, ఎక్కడ ఉన్నారు సార్? వెంటనే శ్రీదేవి నగర్కి వెంకటేశ్వర నగర్కి వెళ్ళండి సార్. ఎందుకయ్యా? రాబరీ జరిగింది సార్. రాబరీయే కదయ్యా సార్, ఇంతవరకు 8 ఇళ్లలో జరిగింది సార్. ఏంటి 8 ఇళ్లలో? అదర్ స్టేట్ నుంచి కొత్తగా దిగిందా సార్? అది ఇంతటి వరకు ఇప్పుడు 9. రైల్వే స్టేషన్ సెకండ్ అక్కడ పోలీస్ ఫోర్స్ మొత్తాన్ని ఇమీడియట్ గా స్పాట్ ఇవ్వమని చెప్పండి. ఇదొకటి చాపా అని ఉదయం నుంచి తొక్కుతోంది. సార్ ఎక్కడున్నారు సార్? ఇప్పుడే సెక్రటేరియట్లో సీఎం ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకుని స్టేషన్ పెడుతున్నానమ్మా. సార్ మీ సర్కిల్లో విజయశ్రీ కాలనీ, అలీబాబాద్ కాలనీలో దాదాపు 7 ఇళ్లలో గన్ పాయింట్ లో రాబరీ జరిగింది సార్. 1 పాయింట్లో రాబరీయా? ఇంతవరకు కొత్తపేట, ఎల్బీ నగర్లో 18 ఇళ్లలో రాబరీ జరిగింది సార్. ఎయిర్పోర్ట్లో సర్వలక్ష్మీలో ఉన్న వాళ్ళంతా త్వరగా రండి. ఏమయ్యా ఇందిరానగరా మోతీనగరా ఎక్కడికి వెళ్ళమంటారయ్యా? సార్ ఇందిరానగర్లో 4 ఇళ్లలో రాబరీ జరిగింది సార్. మోతీనగర్లో 6 ఇళ్లలో జరిగింది. పెట్రోల్ సినిమాలకు మసాలా దోశలు ఆడనంటే ఇష్టం చెప్పుకుంటూ పోతున్నాం. వాడు అయ్యి ఎవరయ్యా? అక్కడి నుంచి వెంటనే బయలుదేరండి సార్. ఇప్పుడే జెండా
సార్ మీ సర్కిల్లో మహాలక్ష్మి స్ట్రీట్ లో 9 ఇళ్లలో రాబరీ జరిగింది సార్. పక్కనే ఉన్న సాయి నగర్ లో 3 ఇళ్ళు. వెంటనే వెళ్ళండి సార్. ఏమయ్యా సాయి నగర్ నా లిమిట్ లో కాదయ్యా సార్. కొత్తపేట ఎల్బీ నగర్ అని ఇంతవరకు 36 ఇళ్లలో జరిగింది. ఇంకా కంటిన్యూస్ గా జరుగుతుంది సార్. శ్రీదేవి నగరా వెంకటేశ్వర నగరా ఈ రెండింటికి మధ్యలోనే ఉన్నాను. చెప్పు. అయ్యర్ నగర్, కొత్తపేట, బిఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్ అని మొత్తం 49 ఇళ్లలో రాబరీ జరిగింది సార్. ఏంటి స్వాతంత్ర్య దినం రోజున 49 ఇళ్ళ? బాగా తెలుసా, కంప్లైంట్ కాల్స్ ఆగిపోయాయిగా. ఇక ఫోన్లే రాలేదుగా. లేదు, 5 నిమిషాలుగా కాలేజ్ రాలేదు సార్. ఇదొకటి క్యాప్ లేకుండా వాయిస్తోంది. చెప్పవే. మీరు చేపలు తెస్తారా లేదా? ఈ రోజు నుంచి నేను తీసుకెళ్ళట్లేదు. ఫోన్ పెట్టి సామె. రాబరీ జరిగిన ఏరియాలో ఉన్న ఇన్స్పెక్టర్ అందరూ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వెంటనే అసెంబ్లీ అవ్వాలి. కమిషనర్ ఆర్డర్. ఆగస్టు 15 రోజున ఇలా జరిగింది. అసలు ఏం చేస్తున్నారయ్యా? ఫోన్ మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి మీటింగ్ జరుగుతుంది సార్. అవగానే నేనే కాల్ చేస్తాను సార్. ఏదో ఒకటి చేయవయ్యా. ఈయనొకడు ఉన్న టెన్షన్ చాలక. ఏమయ్యా, ఎక్కడయ్యా చైతన్యపురి ఇన్స్పెక్టర్ సురేష్? వస్తున్నా. సార్ నీ ఏరియాలోనే బోలెడు నీళ్లలో రాబరీ జరిగింది. ఎక్కడికి వెళ్ళావయ్యా? సార్ హోమ్ మినిస్టర్ తో స్కూల్లో డ్యూటీలో ఉన్నాను సార్. బాగుంది. నిన్ను ఆయనతో పాటు ఉంచుకుని ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు. నాన్సెన్స్. పోలీస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే నాడు ఇంత పెద్ద రాబరీ జరిగింది. అది 49 ఇళ్లలో రాబరీ జరిగేంత వరకు మీరంతా ఏం చేస్తున్నారయ్యా? సార్ ఈ సిటీకి సంబంధించి 100కి ఎవరైనా డైల్ చేశారంటే మన కాల్ రెస్పాన్స్ టైం మాక్సిమం 7 నిమిషాలు సార్. మహా అయితే 5 నుంచి 7 నిమిషాల్లో స్పాట్ లో ఉంటాం. కానీ ఈ రోజు మన ఫోర్స్ సిటీ మొత్తం స్ప్రెడ్ అయి ఉండడం వల్ల 15 నిమిషాలు పట్టింది సార్. ఏమయ్యా, అన్ని కాల్స్ వచ్చాయంటున్నావు. ఆ ఏరియాస్ అప్పుడే అలర్ట్ చేస్తుంటే అన్ని రాబరీస్ జరిగేవే కాదు కదా. వరుసగా కాల్స్ రాగా అన్ని ఏరియాస్ కి మినిమం ఫోర్స్ డిస్పాచ్ చేశాం సార్. అయినా అడ్డుకోలేకపోయాం. ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్ బట్టి చూస్తే ర్యాండమ్ గా కంటపడ్డ ఇళ్లలో వాళ్ళు దోచుకోలేదు సార్. ఏ ఇళ్ళని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఒక్కో ఇంటి తాలూకు బ్లూ ప్రింట్ వాళ్ళకి క్లియర్ గా తెలుసు సార్. దోపిడీ జరిగిన ఇళ్ల వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చూస్తే నగలు డబ్బు ఎక్కడున్నాయో వాళ్ళకి ఆల్రెడీ తెలుసున్నారు సార్. అందువల్ల ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా దోచుకున్నారు సార్. ఏదైనా కన్విన్సింగ్ గా ఒక్క క్లూ దొరుకుతా? సార్ నో ఫింగర్ ప్రింట్స్, నో ఫుట్ ప్రింట్స్, స్నిఫర్ డాగ్స్ తో సహా అన్ని ట్రై చేసాం. నో యూస్ సార్. విచారించినంత వరకు అందరూ చెప్పింది ఏంటంటే బ్లాక్ డ్రెస్ కోడ్ లో ఫేస్ మాస్క్ తో ఇద్దరు వచ్చారు. ఒకడు గన్ పాయింట్ లో నిలబెట్టాడంట, ఇంకొకడు దొంగిలించాడంట. www.cinewaste.co 49 ఇళ్ళు. సిటీ అట్టుడుకుపోతుంది. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఏ క్లూ దొరకలేదా? సార్ దొంగతనం జరిగిన 49 ఇళ్లలో 32 ఇళ్లలో సీసీటీవీలు ఉన్నాయి. వాటిల్లో 12 ఇళ్లలో పంచేది. మిగతా 20 ఇళ్లలో సార్ రాబరీ జరిగిన పర్టికులర్ హౌసెస్ లో మాత్రం ఫుటేజ్ క్రాష్ అయింది. నో ఫుటేజ్ సార్. ఒక రోజుకి 1.5 డేటా జీబీ ఫ్రీగా ఇస్తే ఇలాగే జరుగుతుంది. ఇలాగే డిజిటల్ ఇండియా. గాయత్రి నమ్మ చెప్పండి. అయ్యగారు నేనే పర్మిషన్ వచ్చాను అయ్యగారు. ఆడదాని కోసం ఇంత భయపడాల్సి వస్తుంది కదరా. భయం కాదురా, మాటేశాం పంచా విసరడానికి. మన బ్యాచ్ ఈ పాటికి ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటారు. మనం ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాం. మిగతా అన్న చూసుకుంటాడు. నువ్వేం భయపడకో. అయ్యో నా మొక్కనయ్యో ఏం చేయద్దయ్యా. ఏంటి బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు? వస్తే ఏంటి ఆ చూపు? బావ 2 రోజుల నుంచి తలుపు తోరుతున్నాడు. కమలా ఎందుకు తెరవల్లా? వినపడలా. తెరవలా వినపడలా. రైమింగా ఒక్కడ పీకారనుకో రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో ఊరు మీద తిరిగి వచ్చావే. పోయి తాగి తొంగుని నన్ను అడుగుతున్నావా? నేను తాగుతాను తిరుగుతాను, అది నా ఇష్టం. రెచ్చిపోతున్నావంటే నిన్ను కొట్టాను. ఓవర్ చేస్తున్నా. అవును, ఏమే వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారా లేక నువ్వే వాళ్ళని కిడ్నాప్ చేశారా?
ఏంటే రౌడీలతో బెదిరిస్తున్నావా? ఇదిగో మొగుడు అయిపోయాం చూస్తున్నా పోకిరిలా మాట్లాడమనుకో. ఎవరిని పట్టుకుని పోకిరి అంటున్నా? నేను పోకిరిని 1వ నంబర్ పోకిరి. ఎవరు నువ్వు? ఏంటి కాశీ బాగున్నావా? ఏంటో చూసి నిలబడ్డారు? ఏ సైడ్ నిలబడ్డారు? ఏంటి కాశీ జీవితంలో మొదటిసారి భయపడుతున్నట్టున్నావు? నువ్వు నా బ్యాచ్ ఉన్నప్పుడు రావాల్సింది, ఇప్పుడు వచ్చి బిల్డప్ ఇస్తున్నావా? ఓ, నీ బ్యాచ్ అంతా ఊరికి వెళ్ళిపోయారు అనుకుంటున్నావా? ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ మార్చురీ అని ఒక ఏసీ రూమ్ ఉంది. అక్కడ భద్రంగా పడుకుని నిద్రపోతున్నారు. నువ్వు చేసిన తప్పుకి నీ మీద కేసు ఫైల్ చేసావని పోలీసు కుటుంబాన్ని స్వచ్ఛంగా తగలపెడతావా? ఒక పోలీసుని లేపేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడితే నువ్వు బెయిల్లో వచ్చేస్తావు. ఎందుకులే కోర్టు కేసు జైలు అని గవర్నమెంట్ కి అనవసరమైన ఖర్చు. కుమార్, కాశీని పాత బస్తీ గ్యాంగ్ వార్ లో లేపేశారని బాడీని మార్చురీకి పంపించండి. ఓకే మేడం. హలో మేడం, వెంటనే కమిషనర్ ఆఫీస్ రండి. సిటీలో 49 ఏళ్లలో రాబరీ జరిగింది. వాట్? కేవలం ఇద్దరు, సిటీ మొత్తం 49 ఇళ్ళు. ముసలి వాళ్ళు ఒంటరిగా ఉన్న ఇళ్ళు చూసి పక్కాగా ప్లాన్ చేసి దోచుకున్నారు. దోచుకున్న డబ్బు నగలు మొత్తం విలువ 7 కోట్ల రూపాయలు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇందులో దారుణం ఏంటంటే ఈ రాబరీలో డబ్బు పోగొట్టుకున్న ఎక్కువ మంది తల్లిదండ్రుల పిల్లలు అమెరికా, లండన్, సింగపూర్, కెనడా అని విదేశాల్లో ఉంటున్నారు. సార్, ఇది జస్ట్ రాబరీనా లేదా? అందులో వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎవరి మీద దాడికి ప్రయత్నించలేదు. గన్ పాయింట్ లో నిలబెట్టి వాళ్ళని బెదిరించి డబ్బు నగలు మాత్రమే దోచుకున్నారు. ఇండిపెండెన్స్ డే నాడు జరగడంతో మీడియా వాళ్ళు మన పరువు మొత్తం తీసేశారు. గాయత్రి, సార్, వీలైనంత త్వరగా నువ్వు ఈ కేసు కరెక్టే. సేమ్ గ్యాంగ్, సేమ్ రాబరీ. మేడం, రాబరీ జరిగింది మొత్తం 49 ఇళ్ళు కావు. బామ్మగారి ఇంటితో కలిపి 50 ఇళ్ళు. బామ్మగారికి గాయం అవడం వల్ల కంప్లైంట్ ఇవ్వలేదు మేడం. ఓ డాక్టర్, ప్రాబ్లం ఏం లేదుగా? ఒక చిన్న మైనర్ హెడ్ ఇంజరీయే. ఎక్స్టర్నల్ బ్లడ్ లాస్ అయింది. అందువల్ల కాస్త అన్కాన్షియస్ గా ఉన్నారు. ఎప్పుడు స్పృహ వస్తుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. అదర్వైజ్ నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ డాక్టర్. మేడం, ఫోన్ చేయండి మేడం. చంద్ర సార్తో మీరు పడిన గొడవ గురించి ఆలోచించడానికి ఇది టైం కాదు మేడం. వెంటనే కాల్ చేయండి మేడం, ప్లీజ్. Yes? Hello, I'm calling from Hyderabad. I would like to speak to Major Chandru, please. It's an emergency. He already left for Hyderabad. It's been 7 hours. I guess he'll be there by morning. Okay. ఏమైంది మేడం? తను ఆల్రెడీ బయలుదేరాడట. అసలు మీరేమంటున్నారు? మనకి ఇప్పుడేగా తెలిసింది. ఎంతలో ఆయన కదా. నీకు వాడి గురించి తెలియదు. నీకు గుర్తుందా కుమార్? రౌడీ కాశీ తమ్ముడు గుణ. కాశీ ఎక్కడ్రా? ఎక్కడ్రా నీ అన్న కాశీ?
స్కెచ్లు వేశావు. నా మొదటి స్కెచ్కే నువ్వు దొరికిపోయావు చూసావా? అది గుణాన్ని జాలీగా మాల్కి షాపింగ్ చేయడానికి వచ్చిన నిన్ను ఒక డైవర్ట్ చేస్తున్నాడంటే కొంచెమైనా ఆలోచించడం మానేసి గన్ను పట్టుకుని వచ్చేస్తావా? ఆవేశం ఉంటే చాలు, బుర్ర ఉపయోగించాలి. ఇలా చెప్పబట్టుకుంటే షాపింగ్ మధ్యలో వదిలేసి వచ్చేసాం. రా వెళ్దాం. బాసు, ఈ రోజు ఈవిడ ఆఫ్ డ్యూటీ, రేపు ఆన్ డ్యూటీలో మీ పంచాయతీ పెట్టుకోండి. నేనే చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను. తానైనా పోలీసు, నేను మిలిటరీ. ఇంకోసారి తనతో అనవసరంగా గొడవ పడ్డారని తెలిసిందో కుమ్మడం కాదు, నీ అబ్బ కాల్చి పారేస్తాను. వస్తా. ఇందా వెళ్దాం పద. కరెక్ట్ టైంకి వచ్చావు. మరి నీకు ప్రాబ్లం అంటే చూస్తూ ఊరుకుంటానా? లేపేస్తాను. నేను కొంచెం అదో రకం మనిషినే. అన్నిటినీ ఎందుకని ఆరా తీసి ప్రశ్నిస్తా. ఓ కెలికి కూపి లాగుతా. అదే నా క్యారెక్టర్. గాయత్రి చెప్పింది. ఏం చెప్పింది? అది నాకు బాబాయే ఎంత, ఆయన ఒప్పుకుంటే చాలు అంది. పెంపకం. నా చిట్టి తల్లి అడిగిందన్న ఒకే ఒక్క కారణానికి ఏ ఫార్మాలిటీస్ పట్టించుకోకుండా నేనే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. మీరు మీ అమ్మాయి మాకు బాగా నచ్చారు. కానీ ఈ పెళ్లి జరగాలంటే నాకు నచ్చాలిగా. ఇలా మాట్లాడుతున్నానని మీరేమీ అనుకోకండి. ఎందుకంటే నా అన్న, అదే దీని బాబు, పోలీసు, చాలా నిజాయితీగా ఉండేవాడు. ఏం లాభం, ఉండడానికి ఒక్క ఇల్లు కూడా లేదు. నా బిడ్డ వెళ్లే చోట ఎలాంటి ఇబ్బంది పడకూడదు కదా, అందుకే ఇన్ని క్వశ్చన్లు వేయాల్సి వస్తుంది. మీ అబ్బాయి గుణగణాలు లక్షణాలు ఓకేనే, కానీ క్యాష్ ఏమైనా 4 రాళ్ళు వెనకేసుకున్నాడా అని. ఎవరి దగ్గర చేయి చచ్చుకుంటే బతకడానికి కావలసినంత డబ్బులు సార్. మర్యాద గల కుటుంబం. గాయత్రిని కంటికి రెప్పలా చూసుకుంటాను. మర్యాద గల కుటుంబం అంటే 3 తరాలుగా ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం సార్ మాది. ఈ దేశం కోసం ఎంత రక్తం చెందించామో ఆ షోకేస్ చూస్తే తెలుస్తుంది. అందులో ఉన్న మెడల్స్ చెప్తాయి మా కుటుంబం గురించి. అశోక చక్రం, మా నాన్నకి దక్కిన గౌరవం, ఇలాంటివి కోట్లు ఇచ్చినా ఎవరికి దొరకవు సార్. అయిపోయిందా? మెడలుంచుకుని నన్నేం చేయమంటావు చెప్పు. 4 తీసుకోవడానికి కూడా పనికిరాదు. ఏకతో సమానం అనుకో. చంద్రు, ఏం చేస్తున్నావు? వయసులో పెద్ద అనే మర్యాద లేకుండా నా బాబాయ్ని కొడతావా? ఎవరు? ఈయన వయసులో పెద్ద మనిషి నేను చెప్పుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టు బిహేవ్ చేయాలి. నీ మొహం చూసి ఈయన్ని వదిలేస్తున్నాను. తీసుకెళ్ళిపో. హౌ డేర్ యు! ఈయన నాకు నాన్నతో సమానం. క్షమాపణ అడుగు. క్షమాపణ? నయం చంపకుండా వదిలేశాడు. ఆ మెడల్ని ఒక్కోసారి చూస్తున్నప్పుడు మా నాన్న నాతోనే ఉన్నట్టుంటుంది. దాని గురించి తప్పుగా మాట్లాడుతున్నాను. అవును, ఆయన మాట్లాడింది తప్పే. కానీ నువ్వు ఆయన క్షమాపణ అడిగే వరకు నేనెప్పటికీ నీ మొహం చూడను, ఈ ఇంట్లోకి అడుగు పెట్టను. రండి బాబాయ్, వెళ్దాం. గాయత్రి,
చస్తే లేదు. రే, నువ్వు ఇష్టపడిన అమ్మాయి రాతాను. పర్లేదు నాన్న, వెళ్ళి. నాకు మా నాన్న గౌరవమే ముఖ్యం. చంద్రు, నేను నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఆల్రెడీ బయలుదేరిపోయావన్నారు. నానమ్మకి ఏం కాలేదు, మైనర్ హెడ్ ఇంజరీ, నథింగ్ సీరియస్. హాస్పిటల్లో ఉన్నారు, షీల్ బి ఫైన్. ఆవిడికి స్పృహ వస్తేనే డబ్బు నగలు ఎంత పోయాయని ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు, నాన్నగారు మెడల్ పోయింది. నాకది కావాలి. ఎవరు? తెలీదు. మొత్తం కలిపితే 50 ఏళ్ళు ప్లాన్ చేశారు. నానమ్మ ఏ హాస్పిటల్ ఉంది? ఈసారి కూడా నేను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నందుకు నాకు అదోలా ఉంది నానమ్మ. రే, మీ నాన్న నిన్ను ఇలా చూడాలని ఎంతో ఆశపడ్డాడు. నీ గురించి ఆలోచించిన నిమిషం లేదు. వాడే గనుక నిన్ను ఇలా చూసుంటే సంతోషంతో పొంగిపోయేవాడు. అదేమో గాని మీ తాతయ్య తన బిడ్డని ఇలా చూసుకోవడానికి నోచుకోలేదు. నా బిడ్డ కూడా తన బిడ్డని ఇలా చూసుకోవడానికి నోచుకోలేదు. కానీ నేను అదృష్టవంతురాలి. మీ తాతని చూశాను, నా బిడ్డని చూశాను, ఇప్పుడు నా మనవణ్ణి చూస్తున్నాను. నేను చెప్పకముందే నువ్వు ఈ విషయం తెలుసుకుని ఎలా వచ్చావు? ఇండిపెండెన్స్ డే అంటే ఉదయాన్నే నానమ్మతో మాట్లాడతాను, కానీ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఏదో తేడా అనిపించింది, అందుకే వెంటనే వచ్చేసాను. ఈ సెన్సిటివ్ కేసుని నేనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నా చంద్రు. అతి త్వరలో ఆ పోరం పోకుల్ని పట్టుకుంటాను. పట్టుకుంటాను. దొంగతనం జరిగిన 50 ఇళ్లతో కాంటాక్ట్లో ఉన్న కాపరుడు, పాలుడు, గ్యాసుడు, వాటర్ క్యానుడు ఏ ఒక్కరి వదిలిపెట్టుకున్న మొత్తం అందరినీ ఎత్తుకున్నాడయ్యా. చంద్రు, అటువంటి కూర్చోరా. మేడం, దొంగతనం జరిగిన 50 ఇళ్లతో కాంటాక్ట్ లో ఉన్న పేపర్ రోడ్ దగ్గర నుంచి పుల్లైస్ అమ్మేవాడి వరకు అందరినీ తీసుకొచ్చేసాం. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతుంది. ఓకే. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు లోకల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే సస్పెక్ట్లు సార్, కానీ వీళ్ళలో ఇద్దరు మాత్రం ఎస్కేప్ సార్. ఎవరు? ఎక్స్ ఫినాన్స్ మినిస్టర్ అజయ్ మాల్యా సార్. సారీ మేడం. వెళ్ళకూడదండి. అసలే స్వాతంత్రం చేయడానికి ప్రయత్నించారండి. దాన్ని అడుగుపోయి వాళ్ళ చేతుల్లో తన్నులు తిని బయటకు వచ్చానండి. 1 మినిట్ చంద్రు. ఎలాంటి క్రైమ్ అయినా సరే ఇన్వెస్టిగేషన్ అంటూ మొదలు పెడితే బాటమ్ లో ఉన్న లో క్లాస్ క్రిమినల్స్ నుంచే మొదలు పెట్టాలి. అలా కాదండి లోపలికి వెళ్ళకూడదని మేము చేసి అడుగున్నాం చూసావా? అప్పుడు ఆలోచించాలి. చంద్రు, నేను నీతోనే మాట్లాడుతున్నా. మేం చేస్తావా? నేను
నేను రేయ్, సార్ రా. ఎవరు సార్ మీరు నేను ఎవరో తెలుసా ముందు చేయండి సార్ నేను ఎక్కడ పని చేస్తాను తెలుసా సైబర్ వింగ్ అల్లేస్తే ఏంటి సార్ కొడుతున్నారు ఆ పేపర్ తీరా. సార్ తీరా. ముఖ్యమైన హెడ్లైన్స్ అన్నింటినీ చదవరా. చదవరా. సార్ ఆగస్టు 15 దోపిడీకి సంబంధించి ఏ ఆధారం దొరకనందువల్ల పోలీసులు అయోమయం. నెక్స్ట్. స్విస్ బ్యాంక్ లో భారతీయులు దాచిపెట్టిన 90,000 కోట్ల నల్ల డబ్బుని బయటికి లాగుతానని ప్రధాని హామీ. జరిగిందా? జరగలేదు సార్. నెక్స్ట్. బ్యాంకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనందువల్ల మొరవీనే నాదుడు లేక రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య. అనాథలైన అన్నదాతలు. జరుగుతుందిరా? సార్ ఇది అన్ని చోట్ల జరుగుతుంది సార్. నవీన రహదారుల పథకానికి 1000 ఎకరాల రైతుల భూముల కబ్జా. విస్తృతంగా చేపట్టిన భూ ఆక్రమణ. నువ్వు మగాడివైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఆ పెద్దాయన దగ్గర చూపించవే అదే కోపాన్ని, కసిని ఇందులో రాసున్న ఏదో ఒక విషయం మీద చూపించగలవా? చూపించగలవా? నేను నిలదీయాల్సిన అవసరం లేదురా. ఎదిరించి వినపడేలా ఇక్కడున్న అందరి తరపున ఒకే ఒక ప్రశ్న అడగలవా? చెప్పరా. నీ వల్ల కాదు, అడిగితే కుమ్ముతారు. మనం ఎక్కడ ధైర్యం చూపిస్తాం? చెప్పులు కుట్టేవాడు ఓ 5 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మంటాడు, మన ధైర్యాన్ని వాడి దగ్గర చూపిస్తాం. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవాడు ఓ 50 రూపాయలు ఎక్కువ ఇమ్మంటాడు, అక్కడ మనకి కోపం వస్తుంది కదా. 50 ఏళ్ళు దాటిన పెద్దయినా 24 గంటలు ఏటీఎంలు సెక్యూరిటీగా ఉంటున్నారు. ఆయన కష్టాన్ని అర్థం చేసుకోకపోయినా వీలైనంత వరకు ఆయన్ని బాధ పెట్టకుండా ఉంటే బాగుంటుంది. మనం ఎక్కడ ఆవేశపడాలో అక్కడ ఆలోచిస్తున్నాం, మనం ఎక్కడ ఆలోచించాలో అక్కడ అనవసరంగా ఆవేశపడుతున్నాం. ఏటీఎంలోకి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళకూడదనే జ్ఞానం కూడా లేకుండా. సారీ సార్, క్షమించండి సార్. అది నా దగ్గర కాదు, వెళ్ళ పెద్దయినా అడుగు. పోరా. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. వస్తానయ్యా సార్, వస్తాను సార్. ఏంటి చంద్రు ఇదంతా? మానవదులేదు. ఇంతకేమన్నా లోకల్ క్రిమినల్స్ ని ఎంక్వైరీ చేస్తేనే లీడ్ దొరుకుతుందా? గాయత్రి ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకో. ఇది ఏదో పర్టికులర్ ఏరియాలోనో లేదా పర్టికులర్ స్ట్రీట్ లో జరిగిన రాబరీ కాదు. హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్, ఇలా ఎన్నో మల్టిపుల్ ప్లేసెస్ లో రాబరీ జరిగింది. హయత్ నగర్ లో ఉన్న ఒకటికి బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్న ముస్లోళ్ళు ఎలా తెలుసు? బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్న ఒకటికి ఎల్బీ నగర్ లో ఉన్న ముస్లోళ్ళు ఎలా తెలుసు? దిస్ ఇస్ సంథింగ్ బిగ్. మేడం, మీరు చెప్పినట్టు మనం అనుమానించిన అందరు మొబైల్ కాల్ హిస్టరీ చెక్ చేసినప్పుడు రాబరీ జరిగిన ఏ టౌన్ రేంజ్లోనూ అన్ని ఏరియాలను కనెక్ట్ చేసే విధంగా ఒక్కరి కాల్ హిస్టరీ కూడా మ్యాచ్ అవ్వలేదు మేడం. నేను చెప్పాను కదా, మన ఎడారిలో సూదిని కాదు గుండె సూదిని వెళ్తున్నాం. ముసలి వాళ్ళు ఉన్న ఇల్లు గురించి ఒకరు తెలుసుకోవాలంటే ముందు వాడి ఇంట్లోకి వెళ్ళాలి. ఒక ఇంటికి ఎవరెవరు వెళ్తారు? నీళ్లు సప్లై చేసేవాడు, పేపర్ వేసేవాడు, పాలవాడు, కేబుల్ ఆపరేటర్స్, ఇంటి పని చేసేవాడు, సేల్స్ రెప్, మెడికల్ రెప్, కొరియర్ వాళ్ళు, వాటర్ ప్యూరిఫైయింగ్ సర్వీస్, గ్యాస్ సిలిండర్, హోమ్ మార్కెటింగ్. పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఫ్రీక్వెంట్గా వచ్చే ఫ్యామిలీ డాక్టర్స్. వీళ్ళు ఎవరు కాదంటే ఇంకెవరు? మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. ప్లంబర్ ఫోన్ చేస్తే రావటం లేదు మేడం. మీరు ఒకసారి వార్నింగ్ ఇస్తే వస్తాడేమో. బాత్రూమ్ కొళాయిలో నీళ్ళు రావడం లేదు మేడం. నాకు 2 రోజుల నుంచి బాత్రూమే రావట్లేదు, అది ఒక సమస్యనా బాయా? ఏమయ్యా, ఆ డైల్ ఫర్ హెల్ప్ అనే డేటా సర్వీస్ ఉంది కదా, వాళ్ళు కాల్ చేస్తే ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ అని ఏ సర్వీస్ కావాలన్నా వాళ్ళే మనుషులు ఇంటికి పంపిస్తారు. కాల్ కమిషనరే ఏసీ మెకానిక్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ వరకు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వెళ్ళండనా. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, మన వీళ్ళని ఎలా మర్చిపోయాం? ఇంతకేమన్నా డైల్ ఫర్ హెల్ప్? అవును, అదొక పాపులర్ డేటా సర్వీస్. ఏసీ మెకానిక్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఎవరు కావాలని అడిగినా వాళ్ళ వర్కర్స్ తాలూకు నెంబర్స్ పంపిస్తారు. మనం వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వచ్చి అటెండ్ చేస్తారు. డైల్ ఫర్ హెల్ప్. దాని హెడ్ ఆఫీస్ ఎక్కడుంది?
ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ రూమ్ ఎక్కడ ఉంది? హాయ్, ఐఎమ్ ఏసీపీ గాయత్రి. టేక్ యూ సీట్. థ్యాంక్ యూ. ఇండిపెండెన్స్ డే నాడు జరిగిన మాస్ రాబరీకి సంబంధించి మీరు మాకు కొంచెం హెల్ప్ చేయాలి. రాబరీయా? నేనే హెల్ప్ చేయగలను. ఈ డైల్ ఫర్ హెల్ప్ సర్వీస్ అంటే ఏంటో కొంచెం మాకు అర్థమయ్యేలా చెప్తారా? ఇండియా అంతటా ఉన్న ముఖ్యమైన ఏరియాస్ తాలూకు ల్యాండ్ మార్క్స్ లైక్ కాఫీ షాప్, హోటల్స్, రెస్టారెంట్స్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటి డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. దిస్ ఇస్ డేటా సర్వీస్ కంపెనీ. జరిగిన రాబరీకి మా కంపెనీకి ఏంటి సంబంధం? I'll tell you. ఈ ఇన్ఫర్మేషన్ తో ఏం చేస్తారు మీరు? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పల్లెటూరు నుంచి ఒక అతను హైదరాబాద్ సిటీకి వచ్చారనుకోండి. ఆయన జేబులో డబ్బు ఉండొచ్చు, కానీ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఏ బస్సులో వెళ్ళాలి, ఏ హోటల్లో మిర్చి బజ్జీ బాగుంటుంది, బిర్యానీ ఏ హోటల్లో బాగుంటుందని ఆయనకి తెలీదు. అప్పుడు డయల్ ఫర్ హెల్ప్ కి ఒక ఫోన్ చేస్తే చాలు, ఆయనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం. మా దగ్గర అందరి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో చూసి చెప్తే బాగుంటుంది మేడం. వాళ్ళని ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు చూసాం, ఫేస్ అస్సలు గుర్తులేవు. ఏంటి మేడం, కరెక్టేనా? కుమార్, ఇది నేను కాదు మేడం, పబ్లిక్ మొత్తం అడుగుతున్నారు మేడం. మీరు చెప్పండి. బయట వాళ్ళకి మాత్రమే కాదు, ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఒక ఇంటికి కావాల్సిన ఎలక్ట్రీషియన్ నుంచి ఏసీ మెకానిక్ వరకు మేము అన్ని That's why we are here. ఒక దేశాన్ని బెదిరించే తీవ్రవాదుల యాక్టివిటీస్ ని గమనించడానికి ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీసెర్చ్ కంటే ఒక సగటు మనిషి తాలూకు అవసరాలను, వాడి ఆశలను కనిపెట్టడానికి ఒక కార్పొరేట్ కంపెనీ చేసే రీసెర్చే ఎక్కువ అంటారు. మీరు పోలీసా? మిలిటరీ. ప్రజలకి సంబంధించిన ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి ఉంచారు. ఇది మిస్యూజ్ అయ్యే అవకాశమే కదా? ఇంపాసిబుల్. వి ఆర్ యూజింగ్ ద స్ట్రాంగ్ సెక్యూరిటీ ప్రోటోకాల్. నేను ఒక మొబైల్ నంబర్ చెప్తే ఆ నంబర్ నుంచి సర్వీస్ కోసం ఫోన్ చేశారా అని మీ డయల్ ఫర్ డేటాబేస్ చెక్ చేసి చెప్పగలరా? ఆఫ్ కోర్స్. ఒకసారి ఒకరు మాకు కాల్ చేస్తే ఎవరు ఏ సర్వీస్ అడిగారు, ఎవరు ఏ సర్వీస్ వెళ్ళారని డేట్ అండ్ టైమింగ్ తో సహా ప్రతిదీ మా డేటాబేస్ లో సేవ్ అవుతుంది. పర్ఫెక్ట్. కుమార్ సార్, ఇది రాబరీ జరిగిన 50 ఇళ్లలో ఉన్న వాళ్ళ మొబైల్ నంబర్స్. వీళ్ళల్లో ఎవరెవరు డయల్ ఫర్ హెల్ప్ ని కాంటాక్ట్ చేశారో చెప్పగలరా? 9941252522. కాల్ వచ్చింది సార్. మరింతకు అలా చూశారు? ఎప్పుడు? February 2nd. ఏ సర్వీస్ అడిగారు? ప్లంబర్. సర్వీస్కి ఎవరు నంబర్ ఇచ్చారు? భానుమూర్తి. భానుమూర్తి. గాయత్రి, నెక్స్ట్ నంబర్ చెప్పు. 96290-9338887. వచ్చింది సార్. వీళ్ళేం అడిగారు? ఎలక్ట్రీషియన్. సర్వీస్ నంబర్? సేమ్ నంబరే సార్. మీరు ఎలా ప్లంబర్కి ఎలక్ట్రీషియన్కి ఒకే నంబర్ ఇచ్చారు? సార్, ఎవ్రీథింగ్ ఇస్ కంప్యూటరైజ్. నాకేం అర్థం కావట్లేదు. కుమార్ సార్, ఈ అడ్రస్ ఉన్న భానుమూర్తి నాకు కావాలి. ఇందులో ఉన్న అన్ని నెంబర్స్ చెక్ చేయమనండి. సార్, ఈ వాటర్ తో మార్పులు లేకుండా పైన రిజర్వ్ సార్. జరగమ్మా. సార్, ఆ భానుమూర్తి చచ్చిపోయాడు అంతేగా? అవును సార్. మీ స్త్రీతో పాటియా? నాకు మీ నుంచి 4 డీటెయిల్స్ కావాలి. నంబర్ 1, ఈ భానుమూర్తి నంబర్
ఈ సిటీ మొత్తం ఎన్ని ఇళ్ళకి సర్వీస్కి వెళ్ళిందనే ఫుల్ డీటెయిల్స్ కావాలి. నెంబర్ 2, మీ డయల్ ఫర్ హెల్ప్లో వర్కర్స్ డేటాబేస్ మెయింటైన్ చేసే చీఫ్ నాకు కావాలి. నెంబర్ 3, మీ డయల్ ఫర్ హెల్ప్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసిన డెవలపర్ వాడు నాకు కావాలి. నెంబర్ 4, మీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని నేను మీట్ అవ్వాలి. అరేంజ్ మీటింగ్. ఒకటి కాదు, 2 కాదు, 50 ఇళ్ళు, 7 కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బుని, నగల్ని దోచుకెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు చెప్తావా? మా ఈ కేసులో దొరికిన మొదటి క్లూ మీ భర్త పేరున ఉన్న ఫోన్ నంబరే. చెప్పండి అమ్మా, మీ భర్త ఫోన్ నంబర్ ఇందులోకి ఎలా వచ్చింది? నా మొగుడు చచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆ నంబర్ గురించి నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా? చచ్చినోడి మీద దొంగ అని నిన్ను మప్పి నన్ను ఇలా విచారిస్తున్నారే, ఇది న్యాయమా అయ్యా? మీ భర్త ఇంతకు ముందు ప్లంబర్ గానో ఎలక్ట్రీషియన్ గానో ఏదైనా కార్పొరేట్ కంపెనీలో పనిచేశారా? నా మొగుడు ఏ కార్పొరేట్ కంపెనీలోనూ పనిచేయలేదయ్యా, కార్పొరేషన్ లోనే పనిచేశాడు. 2 ఏళ్ల ముందు ఓ హోటల్లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి వెళ్ళాడు. ట్యాంకులో దిగిన మనిషి బయటికి శవంగానే వచ్చాడయ్యా. ఒకటి గాయత్రి, ఆవిడ్ని పంపించే. సరే, మీరు వెళ్ళొచ్చు. మీరు ఎలా ప్లంబర్కి ఎలక్ట్రీషియన్కి ఒకే నెంబర్ ఇచ్చారు? సార్, ఎవ్రీథింగ్ ఇస్ కంప్యూటరైజ్. నాకేం అర్థం కావట్లేదు. నా మొగుడు చచ్చి 2 ఏళ్ళు అవుతుంది. నా మొగుడు ఏ కార్పొరేట్ కంపెనీలోనూ పనిచేయలేదయ్యా, కార్పొరేషన్ లోనే పనిచేశాడు. చంద్రు, చంద్రు, ఏం ఆలోచిస్తున్నావు? డయల్ ఫర్ హెల్ప్ లో మనకు దొరికిన లిస్ట్ ప్రకారం గత 1.5 yearగా భానుమూర్తి అనే పేరుతో సర్వీస్ చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 413. వాటిలో వయసు మళ్ళిన వాళ్ళు ఒంటరిగా ఉంటున్న 50 ఇళ్లని కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసి మరీ దొంగిలించారు. నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు, ఎందుకని భానుమూర్తి అనే ఒక వ్యక్తి పేరుని అడ్డం పెట్టుకుని ఈ పని చేయాలి? నాకెందుకో ఈ కేసుకి భానుమూర్తి అనే పేరుకి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అనిపిస్తుంది. చాలా తెలివిగా ఆలోచించి డయల్ ఫర్ హెల్ప్ కార్పొరేట్ కంపెనీని వాళ్ళు వాడుకున్నారు. మనం అక్కడికి వెళ్తామని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒకవేళ వెళ్ళినా భానుమూర్తి అనే పేరుతో డేటా సెట్ చేసి పెట్టారు. సో వాట్ నెక్స్ట్? ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ ద సిస్టమ్ ఇస్ హ్యాక్డ్. డయల్ ఫర్ హెల్ప్ సాఫ్ట్వేర్ డిజైనర్, డేటాబేస్ చీఫ్ గెట్ వాళ్ళిద్దరిని కొట్టి ఎంక్వైరీ చేయాలి గాయత్రి. కొట్టిన తర్వాత ఎంక్వైరీ చేయాలి. నిజంగానే టైప్ చేస్తున్నావా లేక మేడం పీకుని పీకుడికి చెయ్యి వణుకుని మ్యాచ్ చేస్తున్నావా? ఇటు చూడండి మేడం, మీరు చెప్పిన అన్ని ఏరియాల్లోనూ 20 ప్లంబర్లు, 30 ఎలక్ట్రీషియన్లు, 40 ఏసీ మెకానిక్లని లెక్క లేకుండా ఎంట్రీలు వేశాను. వీళ్ళందరి పేర్లని వర్కర్స్ డేటాబేస్ లో ఎంట్రీ లేడంతో నా పని అయిపోతుంది. ఆ మాటకు వస్తే ఏ ఏరియా పేరు వేస్తే సాఫ్ట్వేర్ లో వెతికినా వీళ్ళందరి పేర్లు రావాలిగా. అదేలా భానుమూర్తి అని ఒకటి పేరే వస్తుంది. మేడం మీరు సాఫ్ట్వేర్ డిజైన్ చేశాడే వాడిని అడగండి మేడం. వాడే మేడం చేయడం చెక్ చేస్తున్నా మేడం. 1 minute, I'll tell you. ఇటు చూడండి, సిస్టమ్ ఎవరు హ్యాక్ చేశారు మేడం? ఎవరు హ్యాక్ చేశారు? తెలియదు మేడం. సోర్స్ ఫైల్ ఆన్ లో ఉన్నప్పుడే ఐపీ అడ్రస్ కనిపెట్టగలం. నిజం చెప్పలేదో కొంచెం పేలిపోతుంది. గాయత్రి,